రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, ఆ దేశ పార్లమెంటు ఒక చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా దేశంలో హిజాబును, బుర్కాను ఈ రెండిటిని నిషేధించింది. మన దేశంలో ఉన్నప్పుడు మన దేశపు పరంపరాగతమైనటువంటి దుస్తుల్ని ధరించాలి. ఈ విదేశాల నుంచి వస్తున్నటువంటి వేర్పాటువాదాన్ని, విచ్ఛిన్నవాదాన్ని, మత ఛాందసవాదాన్ని పెంచి పోషించేటటువంటి హిజాబు మనకి అక్కర్లేదు అని ఆ దేశ పార్లమెంట్ యొక్క దిగువ సభ, ఎగువ సభ ఈ రెండు తీర్మానం చేశాయి. అంతేకాదు, బహిరంగ ప్రదేశాల్లో, స్కూళ్ళలో, ఆఫీసుల్లో బుర్కా గనక ధరించినట్టయితే భారీ జరిమానాలు విధించారు. ఆ దేశము యూరప్ వంటి క్రైస్తవ దేశం కాదు, ఇస్లాం లేనటువంటి దేశం కాదు. ఆ దేశము 100% ముస్లింలు ఉండేటటువంటి దేశం. సెంట్రల్ ఏషియన్ దేశమైనటువంటి తాజికిస్తాన్ జూన్ 19వ తారీఖున దాని పార్లమెంటు దిగువ సభ కూడాను ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఆ తీర్మానంలో భాగంగా విదేశీ దుస్తులను మన దేశంలో ధరించకూడదు అని చెప్పి ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఆ విదేశీ దుస్తుల్లో వెస్టర్న్ కంట్రీస్కి చెందినటువంటి మినీ స్కర్టులు, బికినీలు ఇవి ఉన్నాయి. వీటితో పాటు మన దేశంతో సంబంధం లేని, మన సంస్కృతితో సంబంధం లేని, మన జీవన విధానంతో ముడిపడనటువంటి హిజాబు, బుర్కా వంటి వెస్ట్ ఏషియన్ దుస్తులు కూడాను, అంటే ఈ అరబ్ దేశాల నుంచి వచ్చేటటువంటి దుస్తులు కూడా మన దేశంలో ధరించకూడదని చెప్పి తీర్మానం చేశారు. ప్రభుత్వము ఆదేశాల మేరకు జారీ చేసింది. వాళ్ళ పార్లమెంటు దిగువ సభని మజ్లిస్ మిల్లీ అంటారు. మిల్లీ అంటే ప్రజలు, మజ్లిస్ అంటే కూటమి. మన ఉర్దూ భాషలో కూడాను దాదాపుగా ఇవే అర్థాలు ఉంటాయి. మజ్లిస్ మిల్లీ అనేటటువంటి వాళ్ళ దిగువ సభ ఏదైతే ఉందో మన లోకసభతో సమానము, అది జూన్ 19న ఈ మేరకు ఒక సర్వసమ్మతితో ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అంతకు ముందే మే 8వ తారీఖున వాళ్ళ మజ్లిసి నమోయాంగ్ డాన్ అనేటటువంటి నమోయాంగ్ దగాన్ అనేటటువంటి వాళ్ళ ఎగువ సభ కూడా దీనిని ఆమోదించింది. కాబట్టి రెండు సభల్లోనూ, చట్టసభల్లోనూ ఆమోదం పొందిన తరువాత అది చట్టంగా మారింది. అంతేకాకుండా ఈ దుస్తులను గనక, అంటే హిజాబును గనక ధరించినట్లయితే, మగవాళ్ళు గడ్డాలు పెంచుకున్నట్లయితే, ఇస్లామిక్ పద్ధతిలో గడ్డాలు పెంచుకున్నా, అదేవిధంగా మహిళలు హిజాబుని ధరించిన దానికి చాలా పెద్ద ఎత్తున జరిమానాలు ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా గనక ఈ హిజాబును ధరిస్తే వాళ్ళకు 7,920 సొమోనీస్, అంటే అక్కడి కరెన్సీ పేరు సొమోనీ. ఒక కరెన్సీ దాదాపు ఒక సొమోనీ దాదాపుగా $1కి కొద్దిగా తక్కువ అవుతుంది, కానీ $1తో దాదాపుగా సమానం అని చెప్పుకోవచ్చును. 7,922 సొమోనీస్ వాళ్లకు జరిమానా ఉంటుంది. కంపెనీలు కనుక ఈ పనిని చేసినట్టయితే, ఏదైనా సంస్థల్లో హిజాబ్ని కంపల్సరీ చేసినా, గడ్డం పెంచుకోవడాన్ని కంపల్సరీ చేసినా ఆ సంస్థలకు 39,500 సొమోనీస్ ఉంటాయి. ప్రభుత్వ అధికారులు, మత పెద్దలు గనక హిజాబును ధరించమని గనక చెప్పినట్లయితే వాళ్ళకు 54,000 సొమోనీస్, అంటే $54,000 దాదాపుగా, కొంచెం అటు ఇటుగా వాళ్ళకు జరిమానా ఉండబోతుంది. అంటే చాలా భారీ జరిమానాలుగా ఉండబోతున్నాయి. మత పెద్దలకైతే మరికొంచెం పెంచారు, 57,600 సొమోనీస్ వాళ్ళకి జరిమానా ఉండబోతుంది. కాబట్టి హిజాబ్ అనేది ఏదైతే ఉందో ఇది మన దేశంతో ముడిపడనిది, మన సంస్కృతితో సంబంధం లేనిది. ఇది పాశ్చాత్య దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి, ఇది మనకు వద్దు అని తాజిక్ ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది గతంలోనే చాలా కాలం నుంచి ఈ రకమైనటువంటి నిబంధనల్ని వాళ్ళు పెడుతూ వచ్చారు. 2017లో
దేశంలో ఉండే మహిళల ఫోన్ నెంబర్లన్నిటికి కూడాను వాళ్ళు టెక్స్ట్ మెసేజ్లు పంపి తాజిక్ జాతీయ దుస్తుల్ని మాత్రమే ధరించండి, విదేశీ దుస్తుల్ని ధరించకండి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళని అంది 2018లో ఒక 376 పేజీల ఒక డాక్యుమెంట్ని తయారు చేసి బయటకు వచ్చినప్పుడు ఎటువంటి దుస్తులు వేసుకోవాలి, ఏమి దుస్తులు వేసుకోకూడదని చెప్పేటటువంటి బొమ్మలతో సహా ఫోటోలతో సహా ఒక మాన్యువల్ని రూపొందించి ఆ మాన్యువల్ని జారీ చేసింది అన్ని ఆఫీసులకు, కార్యాలయాలకు, మిగతా చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా సర్క్యులేట్ చేయటం జరిగింది. సో ఈ రకంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను తాజిక్ దుస్తులను ధరించాలి తప్ప హిజాబును ధరించకూడదని చెప్పి అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమాషా ఏంటంటే ఇది ఒక ఇస్లామిక్ దేశం నుంచి, ముస్లిం దేశం, ఆ దేశ జనాభా 100% ముస్లిములు. తాజికిస్తాన్కి దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఉంది, తాలిబాన్ల పాలనకు ఉత్తరాన ఉన్నటువంటి తాజికిస్తాన్లో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏ మాత్రము హిజాబును సహించేది లేదని ఒక ముస్లిం దేశం చెప్తుంది. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్గా మనం భావించవచ్చును. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాల్లో హిజాబుని, కొన్ని దేశాలు బుర్కాని కూడాను వ్యతిరేకిస్తున్నాయి. హిజాబ్ వేరు, బుర్కా వేరు. తలను కవర్ చేసేది హిజాబ్ అవుతుంది, మొత్తం శరీరానికి కవర్ చేస్తూ ధరించేటటువంటి నల్లని దుస్తు ఏదైతే ఉంటుందో దాన్ని బుర్కా అంటారు. మన దగ్గర చాలామంది బుర్కాను ధరిస్తారు, పైన హిజాబుని ధరించినటువంటి మహిళల్ని కూడా మనం చూస్తూ ఉంటాము. హిజాబు, బుర్కా ఈ రెండింటిని నిషేధించినటువంటి దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి 1981 నుంచి ట్యునీషియా, 2011లో ఈ బ్యాన్ని కొద్దిగా సడలించారు. అదేవిధంగా టర్కీలో మొన్నటి దాకా ఈ నిషేధం ఉండేది. అదేవిధంగా కొసావోలో 2009 వరకు, అజర్బైజాన్లో 2010 నుంచి, కజాకిస్తాన్, కిర్గిజిస్తాన్లలో కూడాను హిజాబ్ పైన నిషేధం ఉంది. అదేవిధంగా 16 దేశాల్లో బుర్కా పైన కూడా నిషేధం ఉంది. ఈ దేశాల్లో తాజికిస్తాన్ ఉంది, కెమెరూన్ ఉంది, అదేవిధంగా చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ ఉంది, మొరాకో ముస్లిం దేశం ఉంది. ఇవన్నిట్లో కూడాను, వీటితో పాటు స్విట్జర్లాండ్, శ్రీలంక, గేబన్, కాంగో, కెమెరూన్, చాద్, ఇటువంటి బల్గేరియా వంటి దేశాల్లో కూడాను, ఫ్రాన్స్లో కూడాను బుర్కా పైన నిషేధం ఉంది. చాద్ దేశంలో, బహుశా కెమెరూన్లో ఈ రకంగా బుర్కా ధరించి వచ్చినటువంటి ఉగ్రవాదులు విధ్వంసకాండకు పాల్పడ్డ తరువాత బుర్కాను పూర్తిగా నిషేధించారు. కాబట్టి ముస్లిం దేశమైనటువంటి తాజికిస్తాన్ హిజాబును నిషేధించటము చాలా కీలకమైనటువంటి పరిణామము. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అరేబియా నుంచి మతపరమైనటువంటి ఛాందస భావాలు రాకుండా ఉండేందుకు ఆ దేశపు పార్లమెంటు, చట్టసభలు సర్వసమ్మతితో ఈ తీర్మానాన్ని పాస్ చేయటం అనేది గమనించాల్సినటువంటి విషయం. మన దేశంలో కూడాను హిజాబ్, బుర్కా మీద అప్పుడప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజికిస్తాన్ నిర్ణయాన్ని కూడాను మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. అక్కడి ప్రజల యొక్క భావాలు ఏంటనేది కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.